నమస్తే. నేను మీ అడ్వకేట్ మధు శర్మ. ఈరోజు ఒక విశిష్ట అతిథి అంటే గత 2024 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలని క్రోడీకరించి వాటి మీద అసలు ఎంత పోరాటం చేసినటువంటి వ్యక్తి అంటే మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ చట్టాలు తప్పుడు చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ఒక ఏకపక్షమైనటువంటి చట్టాల వల్ల తప్పుడు కేసులు మగవాళ్ళ పైన పెట్టడం వల్ల లబ్ధి పొందే ఆడవాళ్ళు పెరిగిపోయారంటూ ఒక ఉద్యమం స్టార్ట్ చేసింది. అంటే తను ఆ ఉద్యమంలో భాగస్వామిని నేను కూడా తనతో కలిసి ముందుకెళ్ళడం జరిగింది. బట్ అసలు ఈ ఉద్యమానికి పునాది ఎక్కడ పడింది? అసలు 2024లో ఇంత కృషి చేసి దానికి పునాదులు వేయాల్సిన అవసరం ఎలా వచ్చిందనేది మన అతిథి శేఖర్ భాషా గారితో తెలుసుకుందాం. నమస్తే భాషా గారు. నమస్తే మధు శర్మ గారు. ఇంత భాషా గారు అంటే అది ఏదోలా ఉంది. హ్యాపీగా లెట్స్ మేక్ ఇట్ క్యాజువల్ టాక్. యాక్చువల్ గా కర్త కర్మ క్రియ మధు శర్మ గారే. నాకు ఇలాంటిది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మధు శర్మ గారిని ఫస్ట్ నేను కలవడం జరిగింది. ఎందుకంటే ఇలా మగవాళ్ళని హనీ ట్రాప్ పేరుతోటి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే మహిళలు ఉన్నారు అని ఒక వీడియో ఆయన చాలా రోజుల క్రితం యూట్యూబ్లో చేసినప్పుడు అది చూసి ఇలా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆయన్ని సంప్రదించి ఆయన ప్రాక్టీస్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడి తర్వాత నేను మీడియాకి రావడం జరిగింది. సో క్లియర్ కట్గా ఎవిడెన్స్ అన్ని చూపించి ఆయన్ని కన్విన్స్ చేసి ఎస్ అన్నప్పుడు అలా స్టార్ట్ అయిన ప్రయాణం ఆయనతోటి అలా లా పరంగా అలాగే మీడియా పరంగా అలా రకరకాల కొత్త పుంతలు తొక్కుంటూ ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు వచ్చింది కదా. ఎస్ ఇవన్నీ కూడా దాటుకొని ఒక కొంత సాధించాం అన్న ఒక తృప్తి అయితే ఉంది. వాస్తవం. ఒక ముగ్గురు అమాయకులను అయితే దీని నుంచి కొంతలో కొంత రక్షించుకోగలిగాం. కాకపోతే తెలియని వాళ్ళు చాలా మంది ఇంకా మగ్గిపోతున్నారు. ఇంకా జైళ్లలో అండర్ ట్రయల్లో మగ్గిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నేరం చేశారని రుజువు కాకుండానే జైల్లో పెట్టేసి వాళ్ళని రిమాండ్ అనే పేరుతోటి వాడికి పాపం కొంతమందికి బెయిల్ తెచ్చుకునే ఆర్థిక స్తోమత లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా చాలా మందే ఉన్నారు. సో మిగతా దేశాల పరిస్థితి పక్కన పెడితే మన దేశంలో మాత్రం అదొక అవమానకరమైన సిచ్యువేషన్ అండ్ చాలా బాధలు పడుతున్నారు వీళ్ళందరూ కూడా. బయాసిడ్ లెజిస్లేషన్స్ అంటే ఏకపక్షంగా ఉన్నాయి. అంటే అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు, అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు కదా ఒడితొడుకులు. అంటే ఇందులో ఒకటి గమనించుకుంది అంటే ఇట్లా వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు సఫర్ అయ్యేది ఎక్కువ ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఆ వ్యక్తి కుటుంబం మొత్తం బాధపడేలాగా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ ఒక్కడి వ్యక్తిని గురించి కాదు. ఇలా నీ విషయంలో కుటుంబం ఏమైనా సఫర్ అయిందా? అంటే ఇంత పోరాటం సాగిస్తున్నావు కదా, కుటుంబం ఎక్కడ బాధపడినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ ఏం అనిపించలేదా? ఏం లేదు సార్, అదేం లేదు. బట్ ఏంటంటే మనల్ని అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉంటే మనకి ఈ గోల్ ఉండదు. నాకైతే కొంత ప్రెషర్ అయితే ఉండింది. ఎందుకురా ఈ గోళల్లో అంతా మనకి ఆపే అని చెప్పి చాలా ఒత్తిళ్ళు వచ్చిన మాట కదా. బట్ వాళ్ళకి తెలుసు వీడు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే టైపు, వీడు వెనక్కి తగ్గడు అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కొంతవరకు చెప్పారు, వదిలేశారు. ఫ్రెండ్స్ చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, ఇవన్నీ కూడా ఆయన. కాకపోతే సార్ ఇది నా ఫ్యామిలీ పక్కన పెడితే వీళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది అంటే, ఒకటి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలంటే ఎయిదర్ వాడి ఉద్యోగాన్ని టార్గెట్ చేయాలి, లేకపోతే వాడు పెళ్ళానికో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు భయపడేవాడైతే వాడిది మనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు, సెటిల్ చేసుకుంటా. ఇవి రెండూ లేని వాడు అనుకోండి, వీడిని టార్గెట్ చేస్తే వీడి ఉద్యోగం పీకలేం మనం, అట్లాగే వీడి ఫ్యామిలీకి కూడా భయపడే రకం కాదనుకోండి, ఏం చేస్తారు? అంటే మానసికంగా కృంగదీస్తే ఆర్థికంగా లాభపడచ్చు అంతే. సో బేసికల్లీ ఇప్పుడు కేసులు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చాలా కంపెనీలో అమ్మో కేసులు పెట్టేశారా అని చెప్పి అక్కడికి వెళ్ళి పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేసి ఒక ఆడ కూతురికి అన్యాయం చేసేసారు, ఇలాంటి మాట్లాడేసి వాళ్ళు ఉద్యోగాలు తీపిచ్చేయడాలు ఇలాంటివన్నీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది వీళ్ళల్లో టార్గెట్ చేస్తున్నది గవర్నమెంట్ ఉద్యోగుల్ని, పోలీస్ ఉద్యోగుల్ని ఎస్పెషల్లీ. పోలీసు వాళ్ళని ఎలా చేశారు? ఎవడో ఇట్లా నన్ను ఎవడో వేధించాడని చెప్పి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర న్యాయం చేయండి సార్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత మెల్లగా ఆయనతో మాట్లాడి పరిచయం పెంచుకొని ఆయనకే హనీ ట్రాప్ వేసి ఫైనల్ గా వాళ్ళ పై అధికారులకి వీళ్ళకి ఫిర్యాదులు చేస్తామని చెప్పి నీ ఉద్యోగం పోద్ది, నీ పరువు పోద్ది అని చెప్తే రీసెంట్గా ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా మనకి తెలంగాణలో. ఇలా పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. పోలీసుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని, ఎవరికైతే మన ఏళ్ళని ఉద్యోగం పెగ్గలము లేదు, వీళ్ళు ఫ్యామిలీ పరంగా వీళ్ళు భయపడతారు, వీళ్ళు ఆవిడ భయపడతారు అనే ఇది ఉంటుందో వాళ్ళని చూసుకొని కోరి టార్గెట్ చేస్తారు. ఎక్స్క్లూజివ్ టార్గెట్ ఇది. ఇక ఈ చట్టాల విషయానికి వస్తే సార్, అంటే మీకన్నా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు కానీ
జనాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవం. ఒక సరికొత్త వివాహ వ్యవస్థ అనేది రావాలి. ఇవాళ రేపట్లో ఈ చట్టం నాకు తెలీదు అనడం అనేది ఎక్స్క్యూజబుల్ కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ కదా. అది అంటే మరి దాన్ని పబ్లిసిటీ చేశారా, దానికి సరైన యాడ్ చేసి జనాల్లోకి ఆ లాని తీసుకెళ్తున్నారా? లేదు. మేము చేసేసాం కాబట్టి మీరు చావండి, మీరు తల్లకిందులుగా నడవండి అని ఒక చట్టం చేసేసాం అనుకోండి, మీరు చచ్చినట్టు తల్లకిందులుగా నడవాలి. వాస్తవం. అప్పుడెప్పుడు ఔరంగజేబు గడ్డం వేయించుకుంటే వాడికి జిజియా పని వేసి ఇది చేస్తాడు. అలా కొన్ని చట్టాలు చాలా తోక లేకుండా అనిపిస్తాయి మాకు. అంటే కనీసం సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పెట్టేసి 498 లాంటివి. ఇంకోటి ఉంది. ఇప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్ మన దేశంలో గనక గమనించుకుంటే అసలు ఒకటి మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిందంటేనే వాడిని దోషి అని చెప్పేసి కోర్టు డిసైడ్ చేయడానికన్నా ముందే మీడియా డిసైడ్ చేసేస్తుంది. అంటే మనకింత ప్రచారం, ఈ తప్పుడు కేసులని ప్రచారం లభించిందే మీడియా వల్ల, నేను కాదను. బట్ మీరు ఉద్యమం స్టార్ట్ చేయడానికి ముందు, ఈ ఉద్యమము ఇట్లా తప్పుడు కేసులు పెడుతున్నారని స్టార్ట్ చేయడానికన్నా ముందే అసలు ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ పడింది అంటే మగవాడి మీద, అతను తప్పు చేశాడా లేదా అనేది ఆలోచించకుండా ఇక వీడు దోషి, కంప్లీట్లీ అందులో నేరం రుజువైపోయింది అని చెప్పేసి మీడియానే పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. ఎలాంటి పనిష్మెంట్? ఇక సొసైటీలో అతను ఎదగకుండా ఉండేలాగా, సొసైటీలో పూర్తిగా బ్లేమ్ అయిపోతాడు, ఇంకా తను ముందుకు కదలలేడు. అంటే ఇక్కడ పర్సెప్షన్ ఎవరిది మారాలి? పబ్లిక్ది మారాలి. అదే 100%. అంటే అతుల్ సుభాష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ప్రపంచం మాట్లాడింది దాని గురించి. అంతకన్నా ముందు ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకని అతుల్ సుభాష్ చేసింది జస్టిస్ ఈజ్ డ్యూ అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఈ క్వశ్చన్ ఎంటైర్ సిస్టమ్, నేను ఎంత లాస్ అయ్యాను, ఎంత డిమాండ్ చేస్తున్నారు, ఎంత యాలిమనీ అడుగుతున్నారు అనే దానిపైన ఎంటైర్ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తే అప్పటికి రియలైజేషన్ వచ్చింది. బట్ కానీ దాని మీద 2-3 స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒక లాస్ని ఒక వేలో చూడాలి, మనం బయాస్డ్ అయిపోయి. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్లు ఏమని చెప్పారు, ఇవి ఒక బయాస్డ్గా అంటే మిస్యూజ్ ఆఫ్ 498 కేసెస్ కావచ్చు, వీళ్ళు ఏదైతే క్రూయల్టీ కేసెస్ ఆడవాళ్ళు పెడుతున్నారో వాటిపైన మిస్యూజ్ పెరిగింది అని చెప్పేసి వాస్తవంగా చెప్తున్నారు. మిస్యూజ్ పెరగడం ఏంటి సార్? ఇప్పుడు కన్విక్షన్ రేట్ చూస్తే మీకు కనీసం 3% కూడా లేకపోతే మిస్యూజే జరుగుతోంది. 100% యూజ్ అనేది 3% కూడా జరగట్లేదు. అంటే ఇంతమంది దారుణంగా నష్టపోతున్నారు, చితికిపోతున్నాయి కుటుంబాలు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. రీసెంట్గా సార్ అతుల్ సుభాష్ దాకా ఎందుకు, ఇక్కడ మన హైదరాబాద్లో ఒక లాడ్జిలో ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కొడుకు వాళ్ళు ముగ్గురు వచ్చి ఆ లాడ్జిలో 2-3 రోజుల నుంచి అద్దెకు తీసుకుని ఉంటున్నారట. తలుపులు బాధిన తీయలేదు, రోజంతా తలుపులు వేసుకున్నారు. క్లినిక్ వచ్చిన ఏం చేయట్లేదు, బలవంతంగా తలుపు బద్దలు కూడా చూస్తే ముగ్గురు అపస్మారకలో పడున్నారు. తీసుకెళ్లి గాంధీలో చేర్పించారు. ఏంట్రా అని కనుక్కుంటే వాళ్ళు ఆవిడ 498 పెట్టిందంట. పోలీసులు ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పి ముగ్గురు ఆ ఊరి నుంచి ఎక్కడ తెలంగాణలో ఏదో కుగ్రామం 498కి అరెస్ట్ అని భయపడిపోయి వచ్చి భయపడి కూర్చున్నారు. ఇక్కడ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం కన్నా చచ్చిపోవడమే బెటర్ అనుకునే స్టేజ్లో ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు మీరు అన్న చెప్తున్నారు. వాస్తవానికి ఇవి ఎలా ఉంటాయంటే విలేజెస్లో బీబీసీ కన్నా చాలా ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుందంట. అంటే ఒక న్యూస్ ఛానల్ కన్నా చాలా ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్కసారి ఎవరైనా కానిస్టేబుల్ ఇంటికి వచ్చి ఒకసారి స్టేషన్కి రండి అని పిలిస్తేనే వీళ్ళు ఏదో క్రైమ్ చేసినట్టుగా డిసైడ్ అయిపోతున్నారు చుట్టుపక్కల. దాన్ని తప్పుగా వీళ్ళు ఫీల్ అవుతారు. ముందు అసలు ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి. బట్ కానీ ఆ అమ్మాయి ఆ కోడలు నిజమైన కేసు పెట్టిందా, అది అబద్ధమా, అత్తమామల్ని సాధించడానికి పెట్టారా? ఇంకొక విషయం చెప్పనా, ఈ మెజారిటీ కేసెస్లో పెళ్లి ఖర్చులు వసూలు చేసుకోవడానికి పెట్టే కేసులు చాలా. ఈ మాట్లాడుకునేటప్పుడు ఈ టర్మ్స్ సరిగ్గా మాట్లాడుకోకుండా పెళ్లి ఖర్చులు భరిస్తారు. ఆ పెళ్లి ఖర్చులు అంతకింత వసూలు, లావిష్ మ్యారేజెస్, విపరీతమైన ఖర్చుతో పెళ్లి జరిగిపోతే అంతకింత వసూలు చేయాలని జరిగే దాంట్లో ఇవాళ తప్పుడు కేసులు కూడా పెరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మగాడు కూడా పడతాడు కదా సార్. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే వీడికి ఏం ఆప్షన్ ఉంది? వీడికి ఆప్షన్స్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు వాస్తవంగా పచ్చిగా మాట్లాడాలంటే ఏ ఆప్షన్స్ లేకుండా ఉన్నట్టే. ఒక క్రూయల్టీ అనేది బోత్ అంటే జెండర్ న్యూట్రాలిటీ లెజిస్లేషన్ కాదు మనది. అదే ఒక డీల్ సార్. మీరు నేను ఒక బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు కొంత పెట్టుబడి పట్టుకొస్తారు, నేను కొంత పెట్టుబడి పట్టుకొస్తాం, ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తాం. వచ్చిన లాభాల్లో మీరు ఒక 40%, నేను ఒక 60% పెట్టుకుంటే నాకు 60% షేర్, మీకు 40% షేర్. ఇది ఒక బిజినెస్. అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా, లైఫ్ పార్ట్నరే అంటున్నాం కదా, మరి వాళ్ళు కూడా ఏదో ఎంతో కొంత లైఫ్కు తీసుకురావడమో లేకపోతే వీళ్ళు కొంత వాళ్ళు కొంత పెట్టుకొని స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు. వాళ్ళు ఆడ కూతురికి ఏదో కొంత ఇవ్వచ్చు, ఈయన సైడ్ నుంచి ఏదో తీసుకురావచ్చు, ఇద్దరికి కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు. కంప్లీట్గా లైబిలిటీ అంతా మగాడి మీద పడేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు పోషించాల్సిన బాధ్యత నీది,
రేపు వదిలేస్తే ఆవిడ కి మనోవర్తి లేకపోతే భరణం ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నీది అని చెప్పి లిటరలీ మగాడినే లైబుల్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, మీ బాధ్యతలు ఇవి అని చెప్పే వాళ్ళు ఎవరున్నారు? లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఆ కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకునే స్టేజ్లో చాలా మంది ఉండట్లా. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఇది ప్రాపర్ వే అని చెప్పి ఆలోచన చేసి తీసుకునే స్టేజ్లో ఉండట్లా. ఆ ఉంటే ఈ సమస్య ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ చాలా జెన్యున్ కేసెస్లోనే లేదా కొన్ని కేసెస్లో మీరు పోరాడాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ మీ కేసులోనే మీరు చాలా అన్యాయం అయిపోయారు. తప్పుడు కేసు అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే మీ పైన తప్పుడు కేసులు పెట్టింది. తర్వాత యాక్చువల్గా అది రియలైజేషన్ వచ్చేసరికే ఇది వాళ్ళు ఇంకా పారిపోయే స్టేజ్ వచ్చింది. దాని తర్వాత రాస్తారని విషయంలో మీరు నిలబడ్డారు. పూర్తిగా విషయం ఏంటి అని చెప్పి తెలుసుకునేలాగా వాటి సాక్ష్యాధారాలు తెలుసుకునేలాగా చూశారు. ఆ తర్వాత ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ మన దాంట్లో జరిగాయి. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక 2-3 యూట్యూబర్స్ చూస్తున్నాం. అంటే ఈ సెక్సువల్ అసాల్ట్ కేసెస్ పెరుగుతున్నాయి. ఇలా అంటే అది జెన్యూనిటీ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ ట్రూ ఆర్ నాట్ అనేది ఇది ఇంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఒకవేళ ఇదే రివర్స్ లో ఒక మగాడు వెళ్ళి నన్ను ఒక అమ్మాయి వేధిస్తోంది అని చెప్పి కేసు పెడితే తీసుకుంటావా? లేదు. ఇవాళ ఎందుకు లేదు? మగాడు మనిషి కాదా? వాడు భారతదేశ పౌరుడు కాదా? ట్యాక్సులు కట్టట్లేదా నీకు? ఇప్పుడు మనందరం ట్యాక్సులు కట్టి లేకపోతే ఓట్లేసి ఎంచుకున్న గవర్నమెంట్, నేను కూడా ఒక పౌరుడు, నేను కూడా మనిషినే. అవును. మరి నాకు ఒక కష్టం వచ్చిందా అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోగలిగి నాకు ఒక కేసు పెట్టగలిగే వెసులుబాటు ఎక్కడిస్తున్నావు నువ్వు? అమ్మాయి వెళ్ళి కేసు పెడితే దానికి ఆధారాలు లేకపోయినా నువ్వు తీసుకొని ఇచ్చేస్తున్నావు. ఒక మగాడు వెళ్ళి అరే నీకు ట్యాక్సీలు కడుతున్నాడు, నీ గవర్నమెంట్ నేను నిలబెడుతున్నాడు, వాడు వెళ్ళి అయ్యా నా గోడు ఇదని చెప్పుకునే బాధ్యత ఇది లేదా? కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన సొసైటీ మొదటి నుంచి స్త్రీ పక్షపాతం అంటే ఏదైతే ఉందో ఉమెన్ కి సప్రెస్డ్ క్లాస్ గా ఉన్నారు సార్. మొదటి నుంచి ఆడవాళ్ళు అనగాదొక్కబడిన వర్గంగా భారతదేశంలో మొదటి నుంచి ఉన్నారు సార్. ఓడలు అవుతాయి సార్. ఇప్పుడు మీరు గమనిస్తే అంటే ఒక విషయం ఇంకొకటి మాట్లాడతారు, ఒక్క చిన్న పాయింట్ అంతే. ఈ చట్టాలన్నీ బిఫోర్ అంటే ఇప్పుడు ఏదైతే అంటున్నారో ఈ 33% రాకముందు, రిజర్వేషన్ రాకముందు ఉన్నాయి, 33 వచ్చాక ఉన్నాయి. అంటే ఉమెన్ ఈక్వల్ అయిపోయి 50%లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మెన్ కన్నా ఎక్కువే ఉన్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఇవాళ చదువు పెరిగింది, సమాజంలో తెలివితేటలు పెరిగాయి, సామాజిక పరిస్థితులు మారినాయి. ఆడవాళ్ళని ఎప్పుడు మనం దేవతలనే పూజిస్తాం, వాళ్ళు దేవతలే కూడా. ఆ స్థాయిలో వెళ్తుంటే ఇంకా ఈ చట్టాలు కొంచెం కొన్ని మార్పులు రాకపోతే దిగజారుడుతనంగా అనిపిస్తుంది. మహిళల్ని మహిళలకి రెస్పెక్ట్ చేయాలి, మగాడికి రెస్పెక్ట్ చేయాలి ఎందుకు చెప్పవు నువ్వు? అది నువ్వు నేర్పించట్లా. మగాడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ మ్యాన్. అప్పుడు అదే ఉంది కదా మొదటి నుంచి సిస్టమ్ లో, కర్త ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఇంటి పెద్ద అంటే హస్బెండ్, అంటే రెస్పెక్ట్ అనేది రెస్పెక్ట్ ఉమెన్ అనేది కాదు. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇది మనం ప్రాపగేట్ చేయాల్సింది అంతే తప్ప సరే లేడీస్ లేకపోతే జెంట్సా లేకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నథింగ్. ప్రతి ఒక్కళ్ళు మనిషి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. లేడీస్ కాబట్టి గౌరవం ఇలాంటివన్నీ అంటే కేసెస్ పెట్టే విధంగా ఉండాలి అంటారు. జెండర్ న్యూట్రాలిటీ లాస్ అంటే మగవాళ్ళు కూడా సప్రెస్ అవుతున్నారు, తప్పుడు కేసులు రెస్పెక్ట్ మెంటూ ఎవరు నేను కన్నది ఆడవాళ్ళు కావచ్చు, మరి పోషించేది భరించేది ఇవన్నీ కూడా మగవాడే కదా. సార్ ఇంకొకటి కూడా సార్, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక 30 ఏళ్ల క్రితం 1983లో ఈ 498A చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళు ఇంటికే పరిమితమై ఉన్నారు, వాళ్ళు భర్త తెచ్చిన సంపాదన మీద బతుకుతున్నారు, భర్త దయాదాక్షిణ్యాల మీద ఆవిడ జీవితం ఆధారపడింది. ఆయన పో అంటే ఈవిడ జీవితం నాశనం అయిపోతుంది. అడిగారు కాబట్టి ఇంకొక విషయం చెప్తా. ఈ మన దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, చట్టం ఉంది. డీవీసీ కేసు పెట్టచ్చు, ఫైల్ చేయొచ్చు. అసలు ఈ ట్రేసెస్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ అంటే ఒక లాయర్స్ వింగ్లో తిరిగి ఒక రూమర్ కావచ్చు, వర్డ్ కావచ్చు, మాట కావచ్చు, ఇది తెచ్చినటువంటి చట్టం తెచ్చేటప్పుడు ఆ కాలంలో ఉన్న ఒక మినిస్టర్ వాళ్ళ అమ్మాయి విషయమై అల్లుడి మీద పగ తీర్చుకోవడానికి తెచ్చినటువంటి చట్టం. అవునా అని చెప్పేసి ఇప్పటికీ ఇది ఒక రూమర్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అది ఎంతవరకు నిజాలనైతే ఇది రూమర్ అంటున్నాను నేను, మీడియా ముఖంగా అనాలి కాబట్టి అనాల్సి వస్తుంది. బట్ వాస్తవ పరిధిలో మాత్రం ఆనాడు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇది ఒక మినిస్టర్ ఎక్స్క్లూజివ్గా అప్పటి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఒక లేడీయే చాలా పంతం బట్టి వాళ్ళ అమ్మాయి విషయంలో పంతం నెగ్గించుకోవడానికి, అల్లుడి మీద పగ తీర్చుకోవడానికి ఇటువంటి చట్టం తెచ్చింది అని చెప్పేసి ఆవిడ అప్పటికే చాలా
పేరు ఎక్కువ, ఆవిడ ఐరన్ లేడీ, ఆ పార్టీలో చాలా సీనియర్ లీడర్ అని చెప్పేసి తెచ్చిందని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. అంటే ఇలా వచ్చిన వాటిని అసలు ఏ రకంగా కంట్రోల్ చేయాలి? ఇప్పటికీ అవి వచ్చింది కరెక్టే, తర్వాత ఎంత మిస్యూజ్ కి గురైంది సార్. అంటే ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఏదైనా చిన్న గొడవలు అయితే 498A ఇప్పుడు స్టేషన్ బెయిల్ అయింది కాబట్టి ఓకే, ఇప్పుడు సెటిల్ అవుతున్నాయి స్లోగా, పెద్ద సీరియస్ గా తీసుకోవట్లే. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి అత్తమామల కుటుంబాలను ఏ రేంజ్ లో హెరాస్ చేశారు తెలుసా? ఇప్పుడు నయం. ఒకప్పుడు వాళ్ళు చచ్చిపోయి ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితులు. ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ కుటుంబాలు ఆత్మహత్య. పరువు పోవడం కదా, ఊళ్ళో కానీ చుట్టాల్లో కానీ ఎంత పరువు పోయినట్టు. అవును, అంటే ఇట్లా వ్యక్తిగత కక్షలు సాధించే విధంగా అయిపోయినాయి. కరెక్ట్. సో నేను అనేది ఈ చట్టాలు ఇవి ఉన్నాయి అనే విషయం ఫస్ట్ ప్రతి మగాడికి తెలియాలి. చాలా మందికి తెలియదు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆహా ఓహో ధూమ్ధామ్ చేసుకుంటాడు వాడు. చేసుకున్న తర్వాత ఏదో ఒక అమ్మాయికి తెలియదు, వీడికి తెలియదు యాక్చువల్లీ ఏం చట్టాలు ఉన్నాయో. తర్వాత కొన్నాళ్ళకి ఎవడో ఏదో గొడవ అవుతుంది, లేకపోతే అటు సైడ్ వాళ్ళు కేసులు పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత హీ విల్ బీ ఇన్ ద లిటరలీ ఇన్ ద సూప్. సో ఖచ్చితంగా ప్రతి మగాడికి పెళ్లికి ముందు మాంగళ్యం తంతునానేనా మౌజీవన హేతన ఇవి వాడికి అర్థం అవుతాయో అర్థం కావో, కాకపోతే వాడికి అర్థమయ్యే భాషలో నాయన నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, రేపు ఆ అమ్మాయి ఏదైనా సరే సాక్ష్యం కూడా లేకపోయినా నీ మీద కేసు పెడితే నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని అందరినీ తీసుకెళ్లి లోపల వేసే సెక్షన్ 498A నీకు తెలుసా? పాయింట్ నెంబర్ 1. అలాగే ఇంకొక పొరపాటున నువ్వు వేరే ఏదైనా చేస్తే, అంటే ఇది పక్కన పెడితే లివ్ ఇన్ రిలేషన్స్లోకి 376 అంటే తెలుసా? ఆ అమ్మాయి నువ్వు ఏమి కలిసి మామూలుగా అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉండి చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి రేపు పెడితే నీ మీద నువ్వు నన్ను రేపు చేసావని పెడితే నీ జీవితం సర్వనాశనం అవుతుందని తెలుసా? అలాగే ఇంకోటి ఏంటి 493, ఇద్దరు కలిసి లివిన్లో ఉండి సడన్ గా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు, చేసుకోలేదు అని చెప్పి మళ్ళీ నీ మీద వెళ్ళి కేసు పెడితే నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని నీకు తెలుసా? ఇలాంటివన్నీ ఉన్నాయని మీకు తెలుసా అని చెప్పి ఫస్ట్ మగాళ్ళని ఎడ్యుకేట్ చేసి తర్వాత పెళ్లి కూర్చోబెట్టండి. ఎంతమంది కూర్చుంటారు చూడండి. అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. ఈ చట్టాలు ఉన్నాయనే విషయం తెలియక పెళ్లి చేసుకుంటున్నారు సార్. నిజంగా ఇటువంటి చట్టాలు ఉన్నాయని తెలిస్తే ఏ మగాడు అనేవాడు పెళ్లి కూడా ఒక బిజినెస్ డీల్ చేసుకుంటున్నాం అంటే సార్ మీరు నేను ఇద్దరికి విన్ సిచ్యువేషన్ ఉండాలి కదా. అవును, అలా కాకుండా కంప్లీట్ గా ఐఎమ్ ఎట్ ద లాస్, యు ఆర్ ఎట్ ద బెనిఫిట్, నేను ఎందుకు చేసుకుంటాను? అంటే ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు కూడా బిజినెస్ డీల్స్ లో అయిపోయినాయి. అఫ్ కోర్స్ సార్, ఏదన్నా సరే ఒక అగ్రిమెంట్. మోనోపోలిస్టిక్ బిజినెస్ డీల్స్ అంటే మోనోపోలి, ఏకస్వామ్యమైన వ్యాపారం 100%. ఇది వాళ్ళ వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొన్ని కేసెస్ చూస్తుంటే 5 మీద 6 మీద 498, మొన్న కర్ణాటక 7 మంది సార్, 7 మంది మీద ఒక అమ్మాయి 498A పెట్టింది. అండ్ స్టిల్ ఆవిడ ఎక్కడో సమ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో షీ ఈస్ లివింగ్ హ్యాపీలీ. ఏం యాక్షన్ తీసుకుంది? అదే కదా విచిత్రం. కళ్ళ ముందు కనబడుతుంది, కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జనం అంట. ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ 7వ వాడో 8వ వాడో తెచ్చి అమ్మాయి 6 మీద పెట్టింది అని చెప్పేసి చూపిస్తే 7వ వాడి మీద ఉన్న కేసులు కొట్టేస్తున్నారు. కానీ మళ్ళీ ఈ అమ్మాయిని పెట్టకుండా ఆపడానికి కానీ ఈ అమ్మాయి తప్పుడు కేసులు పెట్టాలి కదా లోపల, ఈ అమ్మాయి లోపల పెట్టాలి కదా. అవును, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వాటిని సుమోటోగా తీసుకునే సిస్టమ్ మన దగ్గర లేకపోవడం దురదృష్టం. అంటే ఇప్పుడు లేడీస్ కి మనం అన్ని రకాలుగా, అంటే కొంతమంది చదువుకొని కేటగిరీ వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే ఉపాధి హామీ పథకం లాగా ఒకటి తయారు చేశారు. ఇది మీరు వేరే ఉద్యోగాలు ఏం చేసుకోకలేదమ్మా, పెళ్లిళ్ళు చేసుకోండి, ఇలా 498 చేసుకొని సంపాదించుకోండి అని చెప్పి చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? అదే కదా. ఇప్పుడు అదే ఒకటి చేసుకోవడం వదిలేయడం, వాడి దగ్గర నుంచి డబ్బులు పొందడం, ఇదే పని. అంటే ఇవాళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న దీన్ని అరికట్టకపోతే ఈ స్టార్టింగ్ స్టేజ్ అని నేనైతే అనుకోను సార్. చాలా పాకిపోయింది. స్పెయిన్ లో ఇటువంటి తలతోకాలేని లాస్ చేసి మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేశారు. స్పెయిన్ లో ఈ రోజు మ్యారేజ్ అనేది లేదు, కంప్లీట్లీ డౌన్. నో మ్యారేజ్ దేశం అని కొట్టండి, స్పెయిన్ అని వస్తుంది మీకు. ఇంకా చేసుకునే అమెరికా వాటిలో కూడా మెల్లగా తగ్గిపోతున్నాయి. ఎవరైతే ఏ దేశంలో అయితే ఇటువంటి లాస్ అయితే తీసుకొచ్చారో ఆ దేశంలో పెళ్లి అనే వ్యవస్థ నాశనం అయిపోయి అంత వృద్ధులే ఉన్నారు, పిల్లలు లేరు అక్కడ. మొత్తం ముసలి వాళ్ళ కంట్రీ ఏదైనా ఉందంటే స్పెయిన్. ఇప్పుడు అంటే ఇంకా ఫ్యూచర్ లో మ్యారేజెస్ చూడడం మనం భారతదేశంలో అదే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు ఇలాంటి చట్టాలే చేసుకుంటే మగాడు అనేవాడు ఏమి నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నావు నువ్వు, నాకు ఏ రకమైన ప్రొటెక్షన్ ఇస్తున్నావు నువ్వు? అంటే ఇది నీ హిందూ మ్యారేజ్ వ్యవస్థ ప్రకారం నేను చేసుకుంటే నేను లాస్ లో తప్ప ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఒక మగాడిగా నాకు. అట్లీస్ట్ ఇంకా ముస్లిం వివాహ చట్టంలో నికానామా అని రాసుకుంటారు.
ఒకవేళ కనుక విడిపోతే నీకెంత నాకెంత, ఆ టైంలో పిల్లలు ఉంటే నీకెంత నాకెంత, పిల్లల్ని ఎవరు తీసుకోవాలి, దీనికి మొత్తం క్లియర్ కట్గా రాసుకొని సంతకాలు పెట్టించుకొని దాన్ని నికానామాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఒక అగ్రిమెంట్ ప్రతి పెళ్లికి వాడికి చెప్పాలి చాలా క్లియర్ కట్గా, ఇదిగో ఇది నీ హక్కులు నీ బాధ్యతలు, ఇది నీ హక్కులు నీ బాధ్యతలు అమ్మ, ఒకవేళ నీకు ఇది ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే నీకెంత వస్తుంది, నువ్వు ఎంత కట్టాల్సి వస్తుంది, ఓకేనా మీకు అని వాళ్ళకి చెప్పి నువ్వు అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకుంటే అప్పుడు నీ లా చెల్లుతుంది. ఏమి తెలియని అమాయకులు పెళ్లిళ్ళు చేసేసుకున్న తర్వాత ఇదిగో ఈ చట్టం ఉందని చెప్పి కొన్నాళ్ళకి వచ్చి నువ్వు భయపెడుతున్నావు వాళ్ళని. సో వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద అగ్రిమెంట్, దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఇది 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 అని చెప్పాలి, చెప్పి సంతకం పెట్టించుకుంటేనే అది అగ్రిమెంట్. అంతేగాని తాళి కట్టేటప్పుడు వాడికి ఏమి చెప్పవు, మెట్లు దొరికేటప్పుడు ఏమి చెప్పవు, సప్తపది తిరిగేటప్పుడు ఏమి చెప్పవు, అంతా అయిపోయిన తర్వాత ఇది. ఇప్పుడు జనరల్గా సార్ ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా లీగల్ చేసి పడేశారు. అక్రమ సంబంధం 497 అక్రమ సంబంధం పెట్టుకుంటే మగాడైనా ఆడవాళ్ళైనా అడల్టరీ దానికి శిక్ష లేదు. కాకపోతే దట్ కెన్ బి ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్. కానీ ఇప్పుడు గమనించండి, ఒక మగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈవిడ ఆయన మీద కేసు పెడుతుంది. ఏం పెడుతుంది, నా మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి కేసు పెడితే లెక్క ప్రకారం ఏమవుతుంది, సరే విడాకులు ఇచ్చేస్తారు. సో మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేది ప్రూవ్ చేయగలిగితే అతను ఎంతో కొంత భరణం చెల్లించుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్లో చూద్దాం. ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పి ఈయన కేసు పెట్టాడు. జరిగే కాన్సిక్వెన్స్ ఏంటి చెప్పండి? ఏముండదు, డివోర్స్ తీసుకొని రావడమే. పిల్లలు ఉంటే పిల్లలకి మెయింటెనెన్స్, ఈవిడ ఇంకా 4 ఎలిగేషన్స్ ఎదురు పెడుతుంది. కరెక్ట్, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈయన వెళ్ళి ఎప్పుడైతే ఆవిడ మీద కేసు పెడతాడో, నాకు డైవర్స్ కావాలి, ఈవిడ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉందని చెప్పాడు. ఆధారాలు లేకుండా పెడితే మాత్రం ఇబ్బంది పడ్డట్టే. ఆధారాలు ఉండి పెట్టినా కూడా, ఉండి పెడితే డివోర్స్ వరకు శాంక్షన్ అవుతుంది. అయినా కూడా భరణం ఇవ్వాలా? పిల్లలు వాళ్ళతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే కదా, ఇచ్చి తీరాల్సిందే. చూసుకో మా పిల్లలు అంటే ఆవిడ అక్రమ అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి సందర్భాల్లో చైల్డ్ కస్టడీ ఫాదర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, చైల్డ్ కస్టడీ ఫాదర్ తీసుకోవచ్చు. ఆవిడ తప్పుడుగా వెళ్ళి తప్పుడుగా తీసుకుంటే ఆవిడ మెయింటెనెన్స్ విషయంలో కోర్టు కొంత కన్సిడర్ చేసుకునే విషయం కొంత కన్సిడర్ చేయడం నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందా లేదా అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది అనేది ప్రూవ్ అయిపోయింది సార్. అవును, ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్తాను. ఇక్కడ మనకి రజనీష్ వర్సెస్ నేహా అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందులో అసలు ఈ మెయింటెనెన్స్ ని ఎలా డిసైడ్ చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకంటే క్లెయిమ్ చేసే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు 7 మీద 498 పెట్టింది అనుకున్నాం కదా, ఈ క్లెయిమ్ చేసే మెయింటెనెన్స్ స్థాయి పెరిగిపోయింది. యూజువల్గా ఒక్కొక్కళ్ళు నెలకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కూడా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు వీటిని ఇంత మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాల్సిన నెసెసిటీ ఉందా లేదని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు వారు రజనీష్ వర్సెస్ నేహా అని చెప్పారు. ఇద్దరివి, ఆడవాళ్ళవి మగవాళ్ళవి, భార్య భర్త, అంటే ఆస్తులన్నీ అప్పులన్నీ, గత 3 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు పిల్లలు ఎవరి మీద ఆధారపడి ఉంటున్నారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు, హెల్త్కి ఎంత ఖర్చు అవుతుంది, స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళు ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఒక అఫిడవిట్ లాగా చేసి, అంటే అందులోనే ఉందన్నమాట క్లారిటీగా. అది సబ్మిట్ చేస్తే కానీ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే కొంత తగ్గింది మెయింటెనెన్స్ స్థాయి. నేను అడిగేదాన్ని క్లియర్ కట్ చెప్పండి సార్. ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, పిల్లలు లేరు అనుకుందాం, సపోజ్ అక్రమ సంబంధం పెట్టుకుంది అనే విషయం ప్రూవ్ చేశాడు. అవును, ఇప్పుడు ఈవిడికి మెయింటెనెన్స్ ఇవ్వాలా? మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, పిల్లలు లేకపోతే లేదు. కరెక్ట్గా ప్రూవ్ చేసుకొని, అంటే బ్యాడ్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు కంప్లీట్లీ ఇతని నుంచి వద్దు అనుకునే కదా బ్యాడ్ కాంట్రాక్ట్ పెట్టుకుంది. అలాంటి విషయాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా డివోర్స్ తీసుకొని మెయింటెనెన్స్, కానీ పిల్లల బాధ్యత మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఈవిడే జనరల్గా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, వీడు ఎప్పుడైతే ఇట్లా డైవర్స్కి అడుగుతాడో ఇమీడియట్గా ఈవిడ ఏం చేస్తుంది చెప్పండి? మీరు లాయర్ గా మీరు ఎన్ని చూసారు? 100% ఇద్దరి మీద కూడా 498 పెడుతుంది. నన్ను హింసిస్తున్నాడు అన్నందుకు నా మీద నిందలు వేసాడని పెడుతుంది. ఇప్పుడు ఈ 2 కౌంటర్ కేసెస్ అవుతాయి, ఒకటి ప్రూవ్ అయ్యేసరికి టైం తీసుకుంటుంది. ఇక్కడ అప్పుడు ఎవరు సఫర్ అవుతారు? వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు లేరు అనుకుందాం ప్రస్తుతానికి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇదే సిచ్యువేషన్ ఈవిడ డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈయన ఏమి చేయలేడు. బట్ ఈవిడికి ఉన్న వెసులుబాట్లు ఏంటంటే 498 పెట్టచ్చు, అవును, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు, పెట్టి వాడిని దారికి తీసుకురావచ్చు.
వీడు మాత్రం ఏమీ చేయలేడు. ఈవిడ ఎవరితో తిరిగినా ఏం చేసినా నోరు ఇప్పుడు ఆ మూసుకొని ఉండాలి. 493 ఏమన్నా criminal ఒకవేళ తేడా offence లేదు కాబట్టి వీడి డివోర్స్ ఒకటే అవకాశం. అవును. ఇప్పుడు డివోర్స్ ఒకటే అవకాశం, డివోర్స్ గ్రాంట్ అవుతాయి. ఒక ఆవిడ సార్ నాకు తెలిసి గుజరాత్ లోనే ఎక్కడో జరిగింది కేసు. ఆవిడే ఈ వద్దనుకొని వెళ్ళిపోయి ఎవరితోనో ఉంటుంది. ఉంటుంటే ఈయన వెళ్ళి కేసు పెట్టాడు, నా పెళ్ళం అక్కడ ఎవరితోనో ఉంటుంది, తప్పు కదా అంటే ఇది తప్పు కాదు, ఆవిడే ఇష్టం ఎవరితోనైనా ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన అంటే అక్రమ సంబంధంగా మనం పరిగణించలేము. ఇంకేంటి సార్ ఫోటోలు వీడియోలు పెడతారా? అవి సబ్మిట్ చేయలేం కదా. ఇప్పుడు అతుల్ కేసులో కూడా జరిగింది అదే. నా బాబు బర్త్డేని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసింది, కనీసం నాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు. వేరే వ్యక్తులు అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, సమ్ లాక్స్ ఆఫ్ మనీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఏంటి అని ప్రశ్నించే హక్కు కూడా నాకు, ప్రశ్నించడం కాదు అడగడానికి, బేసికల్గా భార్యతో మాట్లాడే హక్కు కూడా నాకు లేదు అని చెప్పేసి అతను చెప్పింది. అతని రికార్డెడ్ స్టేట్మెంట్లో అతను చెప్పాడు. సేమ్ సిచ్యువేషన్ మీరు అన్నదే రీసెంట్గా జరిగింది. ఇక వీటన్నిటిని తట్టుకోలేక, వీటన్నిటిని ఫేస్ చేయలేక, ఒక కేసు మీద ఒకటి తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. రేపు పొద్దున సమాజం ఇంకా రాను మనం యంగ్ జనరేషన్. ఈవిడ సార్ ఈ 7 కేసులు పెట్టిన ఆవిడ ఎవరైతే మహాదల్లి ఉందో ఆవిడ చేసే పని ఏంటంటే బేసికల్లీ ఫస్ట్ కొన్నాళ్ళు మొగుడితో లవ్ బాంబింగ్ చేస్తుంది. ఓ నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం అది ఇది అని చెప్పేస్తుంది. వాడు నిజమే అనుకొని పెట్టుకుంటాడు. సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాడి మీద ఏదో ఒక గొడవ పెట్టుకొని వీడు నన్ను హింసించాడు అని చెప్పి వాడి మీద 498A పడేస్తుంది. పడేసిన తర్వాత ఇంకా వాడు లాక్కోలేక పీక్కోలేక ఏదో ఒకటి చేసి తిప్పించుకుందాం అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు. ఈవిడ చెడ్డది అని తెలిసినా కూడా, ఈవిడ చెడు పనులు చేస్తుంది అని తెలిసినా కూడా, లేదు చెడు పనులు చేస్తుంది అని తెలిసేటే చేస్తుంది, వీడికి తెలిసేటే చెడు పనులు చేస్తుంది. చేసిన తర్వాత ప్రశ్నిస్తే అప్పుడు వెళ్ళి కేసు పెడుతుంది. 498 పెడుతుంది. అమ్మా ఏమొద్దు నువ్వు ఏం చేసుకో అని చెప్పేసి వాడు ఆవిడ అక్రమ సంబంధాలు అన్నీ కూడా భరించి చూసుకొని ఉండడం వీడికి ఒక ఆప్షన్. లేదు గొడవ పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలి, లేదంటే తీసుకెళ్లి జైలు పడేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మగాళ్ళు 2-3 పెళ్లి చేసుకుని ఉండే సిచ్యువేషన్ మారిపోయి ఇప్పుడు ఆడవాళ్ళకి దర్జాగా 2-3 లేకపోతే 10 మంది ఎంతమందినైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ ని చట్టం ఇచ్చిన కొన్ని సెక్షన్లు యూజ్ చేసుకుని బ్రహ్మాండంగా చేస్తారు. ఏమి చేయడానికి కూడా లేదు. సార్ ఈవిడ వేరే వాళ్ళతో తిరుగుతాం సార్, నేను ఎన్నాళ్ళు పోషించాను, నా డబ్బుల మీద ఇది చేసుకుని అక్కడికి వెళ్ళి ఇది చేస్తోంది అని చెప్పి అంటే నో కేస్. వాస్తవం. ఇంకొకటి ఇప్పుడు ఇందులో కూడా ఈ ప్యాంపరింగ్ అనేది ఎక్కువైపోయింది. పెళ్ళి అయిపోయాక లవ్ కానీ కన్నా బుజ్జి చిట్టి రానాన్న పోనాన్న, అసలు ఇదంతా ఇది నిజమైన లవ్వా లేకపోతే వీళ్ళు ప్యాంపర్కి గురవుతున్నారో కూడా మీరు అన్నట్టు ఇందాక అది కనీసం తెలుసుకోలేకుండా ట్రాప్లో పడిపోతున్నారు. ప్యాంపరింగ్ వల్ల ట్రాప్లో పడిపోతున్నారు. ఫస్ట్ ఆ ప్యాంపరింగ్ని ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వీటన్నిటి నుంచి దూరంగా ఉంటారు. బట్ ఎడిదిరిగి మొబైల్కి రక్షణ కావాలి, ఖచ్చితంగా కావాలి. లేకపోతే ఈ ఇంకొకటి కూడా సార్, మన హైందవ సమాజం సరే ఒక 60% 70% హిందుత్వం ఉంది అనుకుందాం. మరి మన గవర్నమెంట్ లేకపోతే వీళ్ళందరూ కూడా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో ఇదంతా అయిపోతుంది అని చెప్పే వీళ్ళు ఎందుకు సార్ ఇవి ప్రోత్సహిస్తున్నారు? అక్రమ సంబంధాలు కరెక్టే, దానికి శిక్ష లేదు అని ఒక చట్టం చేయడం. రెండోది పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేసి నువ్వు కనుక మోసం చేస్తే మగాడి మీద కేసు అంట, కానీ ఆడవాళ్ళ మీద కేసు లేదు. అంటే ఆడవాళ్ళు విచ్చలవిడిగా ఎంతమందితో అయినా సరే బ్రేకప్లు చేసుకుని వెళ్ళిపోవచ్చా? 493 ఏం చెప్తుంది సార్? సెక్షన్ IPC 493 మగ ఆడ ప్రేమించుకొని ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకుని ఒక ప్రామిస్ చేసుకుని ఇద్దరు కూడా సంసారం చేస్తే ఒక రోజున మగాడు గనక వద్దు అని అనుకుని వెళ్ళిపోతే ఈవిడ కేసు పెట్టచ్చట, 10 ఏళ్ళు వీడికి జైలు శిక్ష వేస్తారట. అదే ఈవిడ వద్దు అనుకుని వెళ్ళిపోతాయట వీడేం చేయడానికి లేదట, ఈవిడ ఇంకొన్ని కూడా ఇట్లాగే చేసేట, ఇంకొకరిని కూడా ఇట్లాగే తీసుకోవచ్చట, ఎంతమందితోనే ఈవిడ తిరగచ్చు. ఇదే నువ్వు భారతదేశంలో ఒక స్త్రీకి నువ్వు కల్పిస్తున్న స్వేచ్ఛ పేరుతోటి నువ్వు కల్చర్ని నాశనం చేస్తున్నావా లేదా? మన కల్చర్ ఏంటి? ఇంకా చెప్పాలంటే మనకి ఒకప్పుడు రాజులు 2-3 చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన తాత ముత్తాతలో కూడా ఉండుంటారు, కానీ ఎవ్వరు కూడా హర్షించరు. ఒక లేడీ 2-3తో ఇట్లా ఉంటుంది అంటే చాలా నీచంగానే. ఇది హైందవ ధర్మం. ఇది యాక్చువల్గా హైందవ ధర్మం. యాక్చువల్ రాముడైనా ఎవరైనా సరే ఒక పత్ని ఒక మొగుడు అనుకునే దీని నుంచి నువ్వు ఈ చట్టం చేయడం వల్ల సరే మగాడిని అయితే ఉంచగలిగావు, బట్ ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చిన చట్టం వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్రేకప్, ఇంకొకటి బ్రేకప్, ఇంకొకటి బ్రేకప్. నేను ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకోవచ్చు, నాకు చట్టం ఇచ్చిన వెసులుబాటు, నన్ను అడగడానికి లేదు.
విచ్చలవిడితనం వైపు వెళ్ళిపోతున్నాం. విచ్చలవిడితనం వైపు ప్రోత్సహిస్తున్నది ఎవరు? సెక్షన్ 493 చట్టం. ఇదే లైబిలిటీ వాళ్ళు కూడా పెట్టు. ఉమ్. నీకు కూడా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది నువ్వు ఇట్లా ఒకటి మోసం చేసావంటే అని చెప్పి పెట్టు. వాళ్ళని కూడా ఒక మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత లేదా? ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి చట్టాలు చేస్తావో విచ్చలవిడితనం పెరుగుతుంది ఆడవాళ్ళలో. ఆల్రెడీ మందు, సిగరెట్లు, డ్రగ్స్ అన్నిట్లోనూ ఉన్నారు. ఇక అక్రమ సంబంధాల్లో కూడా అది కూడా నేరం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పడం ఆ చట్టం. అంటే జెండర్ న్యూట్రాలిటీ జెండర్ న్యూట్రాలిటీ అనేది జరగాలి ఇక్కడ. అంటే ఇద్దరు ఈక్వల్ గా ట్రీట్ చేయబడాలి. అది చూసారు కదండి, అది శేఖర్ భాష మనోగతం. జెండర్ న్యూట్రాలిటీ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరుగా సమానంగా చట్టాలు ఉన్నప్పుడే వివాహ వ్యవస్థ అనేది నిలబడుతుంది. అంటే ఇప్పుడున్న చట్టాల వల్ల ఏకపక్షంగా ఉన్నాయి, వివాహ వ్యవస్థకే ప్రమాదం రావచ్చు అని చెప్పేసి తను అభిప్రాయపడుతున్నాడు. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో కింద షేర్ చేయండి. ఓకే, వెళ్తూ ఒక్క మాట అయితే చెప్తాను. సో ఒకటి ఏదర్ స్పెయిన్ లాగా అవ్వచ్చు, ఇదే కనుక కంటిన్యూ అయితే, లేకపోతే బ్యాంకాక్ అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్. స్పెయిన్ అంటే ఏంటంటే పెళ్ళే చేసుకోమర్రు, మాకు అసలు పెళ్ళే వద్దు అని చెప్పి మెల్లగా భారతదేశంలో పాపులేషన్ పెరిగిపోతుందని చెప్పి తగ్గించడానికి పెట్టిన సెక్షన్స్ ఏమో అని కూడా డౌట్ వస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే చైనా లాగా ఫ్యూచర్ లో సూపర్ పవర్ కావాల్సిన మన కంట్రీ పిల్లల్ని కనేవాళ్ళు లేక పెళ్లిళ్ళు లేక అందరూ ముసలాళ్ళు తయారయ్యి ఒక ఓల్డ్ పీపుల్ ఉన్న కంట్రీగా మనం మిగిలిపోతాం, పవర్లెస్ గా మారుతాం. రెండోది, ఒకవేళ కాకపోతే బ్యాంకాక్ లాగా మగాళ్ళకి ఇక్కడ బతుకులేదు, ఆపర్చునిటీస్ లేవు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి నేను ఒక అమ్మాయిని కూడా ఆ అమ్మాయిని తీసుకుందాం అనుకునే కక్కుర్తి వెదవలు ఉండడం వల్లలో, లేకపోతే ఇంకోటో రిజర్వేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ రకంగా ఆడవాళ్ళకి ఆపర్చునిటీ మనకి లేదనుకొని, లేదు బతకడానికి చట్టాలు లేక వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మగాళ్ళు కాస్త ఆడవాళ్ళగా మారి ఇప్పుడు బ్యాంకాక్లో ప్రాస్టిట్యూషన్ అనేది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. అదే ఇండస్ట్రీ. మసాజులు, ప్రాస్టిట్యూషన్లు, క్లబ్బులు, క్యాబరేలు, పోల్ డాన్సులు ఇవే నడుస్తున్నాయి అక్కడ. సో ఇండియాని మీరు అలా చూడాలనుకుంటే ఇటువంటి సెక్షన్స్ పెడితే రేపు ఫ్యూచర్లో ఎయిదర్ స్పెయినో లేకపోతే బ్యాంకాక్ అయ్యి ఆ రకంగా బతకాల్సిన పరిస్థితి మన ఈ హైందవత్వం, సనాతన ధర్మం వీటికి మీరు కొమ్ము కాసునని చెప్తూ ఉన్న కొమ్మనే నరుక్కునే స్టేజ్లో ఉన్నాయి. అంతే వాస్తవం. కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాం ఈ చట్టాలతోటి మనం. ఇదే నా పాయింట్. వివాహ వ్యవస్థ నిలబడాలి అంతే. అంటే మన ధర్మంలో మొదటి నుంచి నిలబడే విధంగానే ఉంది. బట్ ఈ చట్టాల వల్ల ధర్మం కూడా పాడైపోయే పరిస్థితి. తప్పు చేయాలి అంటే భయం అనేది రావాలి, పాపభీతి రావాలి, భయం రావాలి. ఇది మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే ఇద్దరికి సమానంగా ఉండాలి. లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ పోతా. 498 కేసులు కాదు, 100 బ్రేకప్లు కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ నన్ను అడిగేవాడేవాడు. ఇది మారాలి. థ్యాంక్ యూ భాష.